నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. ఇటీవల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఈ భర్తీ చేయడంలో భాగంగా చాలా వరకు కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి, కొన్ని సంస్థలకు సంబంధించి, కొన్ని విధానాలకు సంబంధించి ఒక చైర్మన్ను ఎన్నుకున్నారు. ఈ చైర్మన్లలో చాలా వరకు ప్రాధాన్యతగా ఉండేది మార్కెట్ యార్డులు. ప్రతి నియోజకవర్గంలో ఒక మార్కెట్ యార్డు ఉంటుంది. ఆ మార్కెట్ యార్డులోనే కొన్ని చోట్ల పశువుల సంత, వారం సంతలు కూడా నిర్వహిస్తారు. ఇలాగే ఈ డిపార్ట్మెంట్లో కొంతమంది, ఈ మార్కెట్ యార్డులలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగాలు ఉంటాయి. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పటికైనా కానీ దాదాపు వాళ్ళ రిటైర్మెంటు 58 కావచ్చు, 60 కావచ్చు, 62 కావచ్చు. కానీ ఇక్కడ నామినేటెడ్ పోస్టులలో చైర్మన్గా ఎన్నుకోబడిన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులను ఒత్తిడి చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలని దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్త. మీరు అధికార పార్టీలో ఉన్నా కూడా అధికార పార్టీ నాయకత్వంలో దాదాపు రాష్ట్రం లెవెల్లో దాదాపు 500 పైచిలకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు ఈ మధ్యకాలంలో. అవి ఎందుకు మీకు భర్తీ చేశారు అంటే బాగా గుర్తుపెట్టుకోవాలా, ఇది ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టులు కాదు, మీకు వ్యక్తిగతంగా నామినేటెడ్ పోస్టులు ఇవి. ఈ వ్యక్తిగతంగా ఉండే నామినేటెడ్ పోస్టులలో డైరెక్టర్లు కొంతమందిని పెట్టారు, కొంతమందిని చైర్మన్లుగా పెట్టారు, కొంతమంది రకరకాలుగా ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులను ఎక్కడ ఎప్పుడు డబ్బులు డిమాండ్ చేసినా కూడా మీ ఇళ్ళ ముందు ధర్నాలు పెట్టాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇండ్ల ముందు ధర్నాలు పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వము మిమ్మల్ని వెంటనే చైర్మన్ పదవుల నుంచి తొలగించే విధంగా ప్రణాళికలు తీసుకుంటాము. బాగా గుర్తుపెట్టుకోవాలా. మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. ఎక్కడైనా కానీ మీ ఓవర్ యాక్షన్లు చేస్తే, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించే విధంగా మీరు ఎక్కడైనా మాట్లాడితే మీ ఇంటి ముందే పొద్దున్నే ఉదయాన్నే ఖచ్చితంగా ధర్నా పెట్టే కార్యక్రమం మొదలు పెడతాం. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ప్రభుత్వ పరంగా మీరు ఏమైనా మాట్లాడుకోవాలంటే మీ అధికారం, మీ అధినేత, మీ హైకమాండ్, మీ వాళ్ళతోనే మాట్లాడుకోవాలా. ఇష్టానుసారంగా ఎక్కడైనా మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగులలో ఎక్కడైనా ఇబ్బందులు గురి చేస్తే మాత్రం మీకు ధర్నాలు, రాస్తారోకులు ఖచ్చితంగా మీ హైకమాండ్కు, సీఎం గారి వరకు తెలిసే విధంగా, తెలిపే విధంగా ఖచ్చితంగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నాం.